హలో ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అనే నేను. ఈ మాట కోసం ఒక దశాబ్దంగా కొన్ని లక్షల గుండెలు ఎదురు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీ తెలుసుకునే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారి మనోగతం ఏంటో తెలుసుకుందాం. సెలబ్రిటీ, స్టార్ స్టేటస్ ఇవి అందరికీ అంత ఈజీగా రావు. వచ్చినప్పుడు దాన్ని ఎలా అనుభవించాలి అనే అందరూ ఆలోచిస్తారు. ఆ స్టేటస్ని ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్ని కోట్ల సంపాదన, లక్షల్లో అభిమానులు, అనుభవించగలిగే వయసు, కుటుంబం ఇలా ఒక సగటు మనిషికి కావాల్సిన వాటికన్నా ఎక్కువగానే ఉన్నాయి. అయినా కూడా తెలియని అసంతృప్తి, పక్క వాళ్ళకి ఏదో చేయాలన్న తపనతో, నా కడుపు నిండితే సరిపోదు పక్క వాళ్ళ కడుపు కూడా నిండాలి అనే ఆలోచనలతో, మన వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాల వలన సహాయం చేయలేక సతమతమవుతూ నిస్సహాయతలో ఒక సామాన్యుడు పడే కష్టాలన్నీ ఆయన అనుభవించారు. పక్క వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ అది ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఎందుకంటే పక్కవారి కంటే మన కుటుంబమే ముఖ్యం. అది నిజం. మరి కుటుంబాన్ని, తన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేనంత ప్రేమ సమాజంపై, పక్కవారిపై నిజంగానే ఎవరికైనా ఉంటుందా? ఉంటుంది. అలా కొందరికైనా ఉండబట్టే మనం ఈరోజు అనుభవిస్తున్న దేశ స్వతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. భగత్ సింగ్, ఆజాద్, సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు ఇలా ఎంతోమంది. ఇలా వాళ్ళ స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారు తనలో ఈ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు చిన్నప్పటి నుంచి. ఒక మనిషి పుస్తకాల్లోనే కాదు, సమాజంలో కూడా గొప్పగా బతకగలడు అని నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా మనకి ఎక్కువగా దేశభక్తిని ఉద్దేశించిన గీతాలే ఉంటాయి. ఏ మేరా జహా, ఏ ఘర్ మేరా ఆషియా, ఏ మేరీ దునియా, తెరా కామ్ క్యా హై యహా, ఐఎమ్ అన్ ఇండియన్, బీ ప్రౌడ్ ఆఫ్ ఎన్ ఇండియన్, లే 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 ఇవన్నీ సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నాలు. వ్యక్తిత్వం. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలపై ఎంత ఆసక్తి? అధికార దాహమా? డబ్బు సంపాదన కోసమా? గుర్తింపు కోసమా? వీటి కోసమే అయితే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అని మనకు తెలుసు. తలుచుకుంటే కాళ్ళ దగ్గరికే రప్పించుకునే స్టామినా ఉంది. మరి దేనికోసం? మోటివ్. మనం పొద్దున్నే లేచి ఆ రోజు చేసే ఏ పనికైనా ఒక మోటివ్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి ఆశించి జాబ్ చేస్తే శాలరీ వస్తుంది, డబ్బు సంపాదిస్తే లగ్జరీ వస్తుంది అని. మరి ఏ లాభం ఆశించకుండా, పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయడానికి గుండెల నిండా సమాజంపై, దేశంపై అంతులేని ప్రేమ ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారిలో మెండుగా కనిపిస్తుంది. అది నిజం అనిపించే 3 సంఘటనలు చెప్పుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుంటే జూనియర్ ఆర్టిస్ట్ అయిన కొంతమంది మహిళలు రోడ్పై నడుచుకుని వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు చూశారు. కారు ఆపి ఎందుకు నడుచుకుని వెళ్తున్నారు ఈ టైంలో అని అడిగితే, మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, మేము ఇలానే వెళ్తాం అని చెప్పారు. వాళ్ళని తన కారులో ఎక్కించుకొని ఇంటి దగ్గరే డ్రాప్ చేశారు. నెక్స్ట్ డే ఏజెంట్ని పిలిపించి జూనియర్ ఆర్టిస్ట్కి ఎందుకు వెహికల్ అరేంజ్ చేయలేదని అడిగితే, వాళ్ళకి ఎప్పటి నుంచో ఇంతే, నడుచుకునే వెళ్తారు అని సమాధానం ఇచ్చాడు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చి, ఈ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ అలా నడుస్తూ కనిపిస్తే మర్యాదగా ఉండదని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు ఆ మహిళలకి అర్ధరాత్రి రోడ్పై భయపడుతూ నడవలసిన అవసరం రాలేదు. ఇంకోసారి తొలిప్రేమ షూటింగ్ టైంలో ఆ పక్కనే రోడ్పై వెళ్తున్న ఒక కుర్రవాడు బైక్పై యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో పడి ఉంటే అందరూ నిలబడి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చేతులతో ఎత్తుకుని తన కారులోనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇలానే షూటింగ్ సమయంలో సెట్లో హోదాని బట్టి కొందరికి స్పెషల్గా, కొందరికి నార్మల్గా భోజనం పెట్టడం చూసిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి తను ఏం తింటే సెట్లో ఉన్న అందరూ లైట్ బాయ్తో సహా అదే భోజనం తినాలని కండిషన్ పెట్టారు తన ప్రతి సినిమాకి. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ సరిపోదు. కానీ ఏనాడు ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ గారు బయట చెప్పుకోలేదు. పోరాడే తత్వం. పవన్ కళ్యాణ్ గారిది సిగ్మా మెల్ యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. ఇది చాలా అరుదైన యాటిట్యూడ్. చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. సిగ్మా యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు అంతర్ముఖులు. స్వతంత్రంగా, ధైర్యంగా, భయం లేకుండా, ఎవరిని ఫాలో అవ్వకుండా తమకంటూ ఒక కొత్త పాత్ని క్రియేట్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా భగత్ సింగ్ చిన్న వయసులోనే చావును కూడా లెక్క చేయకుండా ఉరితాడుని ముద్దాడిన వీరుడు. చిరంజీవి తమ్ముడిగా ఈజీగా తన ఎంట్రీ జరగకూడదు అని సినిమాలకి అవసరం లేకపోయినా బ్లాక్ బెల్ట్ వరకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తనని తాను కష్టపెట్టుకుని తనకంటూ ఒక గుర్తింపు మొదటి సినిమాతోనే తెచ్చుకున్నారు. పొలిటికల్ జర్నీ. ఇక చిన్నప్పటి నుంచే సమాజం కోసం ఏదో చేయాలనే ఆలోచనతో సరైన దారి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అన్నయ్య చిరంజీవి గారు పిలిచి ప్రజారాజ్యంలోనే యువరాజ్యం అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి అవినీతి పాలనపై, నాయకులపై కళ్యాణ్ గారు ఆవేశంతో రగిలిపోయారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడం, చిరంజీవి గారు వేరే పార్టీతో చేరడం, ఇవి అన్నీ కళ్యాణ్ గారిని చాలా బాధించాయి. అప్పటి వరకు ఆవేశంతో మాత్రమే ఉన్న కళ్యాణ్ గారు
మంచి సిద్ధాంతాలతో తలుచుకుంటే వ్యవస్థని మార్చగలం అన్న ఆలోచనతో 2014లో జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టినప్పుడే కళ్యాణ్ గారు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 25 సంవత్సరాల సుదీర్ఘమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను, చావైనా బ్రతికైనా మీ వెన్నంటే ఉంటాను అని. 2019లో ఘోర పరాజయం, పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓటమి. ఇంతటి పరాజయం తర్వాత కూడా నేను నమ్మిన ప్రజలు నన్ను మోసం చేశారు, నేను ఎందుకు నిలబడాలి అనుకోలేదు. ప్రజలు తనని నమ్మకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని నమ్మారు. ఇచ్చిన మాట ప్రకారమే ఎన్నో అవమానాలు తట్టుకొని నిలబడ్డారు పర్వతంలా. గెలుపు కోసం మాత్రమే పోరాడేవాడికి ఓటమి ఉంటుంది, కానీ పోరాటమే లక్ష్యమైన వాడికి ఓటమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి మొండితనం, పట్టుదల, ధైర్యం ముందు ఓటమి చిన్నబోయింది, తప్పుకుని గెలుపుకి దారిచ్చింది. జూన్ 4, 2024 దేశపు జెండాకి ఉండే పొగరు, పవర్ ఒక మనిషిలో ఉంటే ఎలా ఉంటుందో చూపించిన రోజు. పోటీ చేసిన 21 సీట్లకి 21 సీట్లు గెలిచారు. లక్షల గుండెల్లోని బరువు మబ్బుల్లా కరిగి ఆనందంతో కన్నీరే తేలికైన రోజు. కలియుగంలో ధర్మం పూర్తిగా దారి తప్పినప్పుడు కల్కి రూపంలో భగవంతుడు వచ్చి మనల్ని కాపాడతాడని పురాణాల్లో ఉంది. అప్పటి వరకు తన ప్రతిరూపంగా స్వార్థం, భయం లేని యుగ పురుషుల్ని మన మధ్య పుట్టిస్తాడు, కేవలం యుగానికొక్కరు. పవన్ కళ్యాణ్ గారికి దేశంపై, ప్రజలపై ఉన్న ప్రేమ, భక్తిని అర్థం చేసుకుని ఆయన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుందాం. జై హింద్. పవన్ కళ్యాణ్ గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్, వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.